స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో 5వ రోజు 10 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ అధ్యక్షుడు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. బుధవారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, అలాగే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ తూర్పు ఎమ్మెల్యే గద్దె కాంతి కిరణ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, ఇదే విధంగా లంకిరెడ్డి, బాలిరెడ్డి, అప్పిరెడ్డి పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి ఈ ఎడ్ల పందాలు ఒక పండుగ లాంటివని ఆయన అన్నారు. ఇటువంటి ఎడ్ల ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఒంగోలు జాతి మనుగడను మనం కాపాడుకోవాలని, భావితరాలకు ఇటువంటి సాంప్రదాయ పోటీలు నిర్వహించుకునేలా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఇదే సందర్భంలో మంగళవారం ఎడ్ల ప్రదర్శనలో విజేతలైన 9 మంది రైతులకు బహుమతులను అందజేశారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనకు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా రైతులు, ప్రజలు తరలివచ్చారు.